ఫ్యాక్ట్ నెంబర్ 1. హనుమంతుడు బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు కదా. కానీ ఆయన వివాహం చేసుకున్నారనే వాదన కూడా కొన్ని పురాణాలలో వినిపిస్తుంది. ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా హనుమంతుడిని నిత్య బ్రహ్మచారిగా కొలుస్తారు. ఆయన తన జీవితాన్ని శ్రీరాముడి సేవకు అంకితం చేశాడు. రామాయణం మరియు ఇతర ప్రధాన గ్రంథాలలో ఆయన బ్రహ్మచర్య దీక్షను గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. చాలామంది భక్తులు ఆయన్ని బ్రహ్మచారిగానే ఆరాధిస్తారు. అయితే కొన్ని పురాణాలలో, ముఖ్యంగా పరశర సంహితలో హనుమంతుడి వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ కథనం ప్రకారం హనుమంతుడు తన విద్యాభ్యాసం కోసమే వివాహం చేసుకున్నాడు. సూర్య భగవానుడి వద్ద హనుమంతుడు శిష్యరికం స్వీకరించినప్పుడు ఆయనకు 9 రకాల వ్యాకరణాలు నేర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ సంక్లిష్టమైన విద్యాభ్యాసం సులభం కావడానికి సూర్యుడు తన తేజస్సు నుండి సువర్చల అనే కుమార్తెను సృష్టించి ఆమెను హనుమంతుడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహం కేవలం విద్యాభ్యాసం కోసమేనని, శారీరక బంధం కోసం కాదని స్పష్టంగా చెప్పబడింది. వివాహం జరిగిన వెంటనే హనుమంతుడు ఆ వ్యాకరణాల యొక్క పూర్తి జ్ఞానాన్ని పొందాడు. ఆ తరువాత హనుమంతుడు మరియు సువర్చల తమ తమ మార్గాల్లో వెళ్ళిపోయారు. ఈ విధంగా హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎలాంటి భంగం కలగకుండా ఆయన తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు.